నా పేరు దీపిక టీసీ సార్. నాది ఫస్ట్ అనంతపురం డిస్టిక్ ఉండేది, ఇప్పుడు సత్యసాయి అయిపోయింది సార్. సత్యసాయి మడక్షిర తాలూకు అమరాపురం మండలం హేమావతి పంచాయతీ తంబాడట్టి వస్తుంది సార్. మా ఊరు బార్డర్లో వస్తుంది సార్. నేను చదివిన మొత్తం కర్ణాటకలోనే చదివాను. నాకు కర్ణాటక బోర్డు నుంచి నాకు క్రికెట్ ఆడడానికి ఛాన్స్ ఇచ్చారు సార్. అప్పుడు ఇంకా ఆంధ్ర బోర్డు ఇంకా స్టార్ట్ అవ్వలేదు సార్. మా ఊర్లో అయితే చాలా కష్టం సార్. అంటే మా 16 ప్లేయర్స్ కూడా చాలా కష్టం నుంచి వచ్చారు సార్. వాళ్ళకైతే వాళ్ళ ఫ్యామిలీలో అయితే ఒక పూట తినడానికి దొరికేది కూడా అంత కష్టం సార్. మాకు చాలా ఇబ్బంది పడుతున్నా సార్. నేను ఒకటే రిక్వెస్ట్ చేసుకుంటున్నాను సార్, అంటే మా అమ్మాయి వాళ్ళకి ఏమైనా కొంచెం హెల్ప్ చేస్తే చాలా బాగుంటుంది సార్. వాళ్ళు కూడా అమ్మ నాన్న కూడా బాగా చూసుకుంటారు వాళ్ళు కూడా. అంటే మాకు మ్యాచ్ ఫీజు దొరుకుతాయి కదా, దానికే వస్తారు సార్ ఆడడానికి, క్రికెట్ ఆడడానికి. ఎన్నో మంది అమ్మాయిలు మాకు మ్యాచ్ ఫీజు దొరుకుతాయి కదా, కొంచెం అక్కడి నుంచి మ్యాచ్ ఫీజు వచ్చుంటే అక్కడ మా అమ్మ నాన్నకి ఇస్తే వాళ్ళకు బియ్యము వాళ్ళు తీసుకుంటారు కదా, అది ఆలోచించి మా క్రికెట్ ఆడడానికి ఎంతోమంది వస్తున్నారు సార్. ఖచ్చితంగా మీరు హెల్ప్ చేస్తారని నిజంగా నేను అనుకుంటున్నాను సార్. ఖచ్చితంగా చేస్తారు మీరు. నేను చూస్తుంటాను సార్, మీ సోషల్ మీడియా నేను ఎక్కువ ఫాలో అవుతుంటాను మీది. నిజంగా నేనైతే గబ్బర్ సింగ్ మూవీ అయితే ఎన్నిసార్లు చూసానో నాకే తెలీదు సార్, అన్నిసార్లు చూసాను నేను. మా అమ్మాయి వాళ్ళకి కొంచెం గవర్నమెంట్ నుంచి హెల్ప్ చేస్తే బాగుంటుంది సార్. కరుణ కూడా చాలా గిరిజనం ప్రాంతం నుంచి వచ్చింది. తనకి ఇల్లు కూడా లేదు సార్, అంత కష్టం తనకి. మళ్ళీ నార్మల్ క్రికెట్ వాళ్ళకి మంచి మంచి గ్రౌండ్ ఉంటాయి, మళ్ళీ న్యూట్రిషన్ ఫుడ్ ఉంటాయి, కానీ మాకు అలా ఉండదు సార్. మాకు గ్రౌండ్ కూడా లేదు సార్. మాకు మళ్ళీ నా నుంచి పర్సనల్ రిక్వెస్ట్ సార్, మా ఊరికి రోడ్డు లేదు సార్. మళ్ళీ హేమావతి నుంచి రావడానికి మా ఊరికి రోడ్డు లేదు, మళ్ళీ గున్యాలి నుంచి మా ఊరికి రావడానికి కూడా రోడ్డు లేదు సార్. మొత్తం చాలా ఇబ్బంది పడుతున్నాం. అది మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.